వెల్కమ్ బ్యాక్ టు టిక్స్ యశ్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా దున్ను నుంచి వచ్చిన అగ్ని వల్ల కువలస్సుని 21,000 మంది పిల్లలు మరణిస్తారు. కువలస్సుని వద్దకు వచ్చే లోపలే తన శరీరం అంతా నీళ్లు పారినట్టు అనిపిస్తుంది. దాంతో ఆ అగ్ని తనని ఏమీ చేయలేకపోతుంది. యుద్ధంలో కువలస్సుడు దుందుని ఓడిస్తారు. దాంతో ఈయనకు దుందుని మరించడం వల్ల అంటే చంపడం వల్ల దుందుమర అనే పేరు వచ్చింది. దుందు అసురుడు చనిపోయిన తరువాత దేవతలు ప్రజలు అందరూ సంతోషం. అయితే ఆ 21,000 మంది పిల్లల నుంచి 3 మాత్రమే బ్రతుకుతారు. వీరి తరువాత వలనే ఆ తరం జీవిస్తుంది, అంటే ఇక్ష్వాకు వంశం. దాని తర్వాత యుధిష్ఠిరుల వారు అసలు అగ్నిదేవుడు ఒకసారి నీటిలో ఎందుకు దాచిపెట్టుకోవాల్సి వచ్చింది? అంగీరా అనే ఒక ఋషి అగ్ని అంత శక్తివంతురా? కుమారస్వామి ఎలా జన్మించారు అనే ప్రశ్నలు అడగగా మార్కండేయుల వారు కథ చెప్పడం మొదలు పెడతారు. పూర్వం అంగీరా అనే ఒక ఋషి గొప్ప తపస్సు చేసిన తర్వాత, అంటే అలా ఎన్నో పుణ్యకార్యాలు చేసిన తర్వాత ఆయనకు చాలా శక్తి వస్తుంది. అగ్నిదేవుని కంటే ఎంతో శక్తివంతంగా మారుతారు. దీంతో అగ్నిదేవుడు చాలా బాధపడతారు. అంగీరకునితో మాట్లాడాలి అని అడవికి వెళ్తారు. మరి అంగీరకుల వారు ఈయన చెప్పిన దానికి ఒప్పుకుంటారా? అగ్నిదేవుడికి తన స్నానాన్ని తిరిగి ఇస్తారా అనే విషయాలు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.